హలో గైస్. జనరల్గా నేను ఇప్పుడు మీకు రివ్యూ అని చెప్పాలో లేకపోతే సినిమా ఎక్స్పీరియన్స్ అయ్యానని చెప్పాలో నాకేం తెలియట్లేదు. ఎందుకంటే బేసిక్గా నేను రివ్యూస్ ఇవ్వను సినిమాస్కి. బట్ ఎందుకో తెలీదు, ఈ సినిమాకైతే నాకు ఇవ్వాలనిపించింది. చెప్తున్నాను, ఇది నా ఒపీనియన్, ఇది అంతా నా ఒపీనియన్, నా సింగిల్ ఒపీనియన్. సంగీత శ్రీనివాస్ గారు, ద లెజెండరీ డైరెక్టర్. పుష్పక విమానం, ఆదిత్య 369 ఇలాంటి ఎన్నో బెస్ట్ స్కైఫై పిక్చర్స్ కానీ టెక్నాలజీ పిక్చర్స్ తీసిన ఒక లెజెండరీ డైరెక్టర్. అలాంటి సినిమాని, ఆయన సినిమాని నేను థియేటర్లో చూడటం చాలా గర్వంగా నాకు ఉంది. అసలు చెప్పాలంటే ఇలాంటి సినిమాలు చాలా అరుదు. లైక్ మన జనరేషన్కి వచ్చేసరికి కమర్షియల్, యాక్షన్ ప్యాక్డ్ ఇట్లాంటి ఉన్న ఎపిసోడ్స్లో ఉన్న ఇట్లాంటి కంప్లీట్గా ఉన్న ఫిలిమ్స్లో ఇది ఒక ఆణిముత్యం అని చెప్పచ్చు మనం. ప్రతి సినిమాకి ఒక కథాంశం ఇట్లాంటివి ఉంటాయి కదా. ఈ సినిమాకి ద కోర్ పాయింట్ ఏంటంటే మాటని పాట రూపంలో చెప్పడం. ఈ మాటని పాట రూపంలో చెప్పడం అనే ఒక కాన్సెప్ట్ని అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే మనం మాట్లాడేది నార్మల్ మాట్లాడేస్తాం ఎలా పడితే అలాగా, బట్ ఆ మాటనే పాట రూపంలో వినసొంపుగా చేయడం అనేది టఫెస్ట్ పాయింట్ అక్కడ. సో అలాంటి టఫెస్ట్ పాయింట్ని ఈజీగా క్యాలిక్యులేట్గా చేసిన డిఎస్పి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ విషయంలో. అండ్ ఆర్టిస్టులు ఎవరైతే పర్ఫామ్ చేశారో వాళ్ళు క్రేజీ అండి, చాలా క్రేజీ. ఒక 10 to ½ an hour తర్వాత నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ సంగీతం అనేది. సూపర్ అండి, సూపర్ 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 యూనిక్ థాట్. ప్రతి పాయింట్, ప్రతి వర్డ్ని అంటే ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే కొన్ని ఉంటాయి కదా, యాక్యురేట్గా చేశారండి ప్రతిదీన. సో నాకు అందుకే ఈ యొక్క కాన్సెప్ట్ ఆర్టిస్టులు లైక్ చాలా బాగా బెటర్గా పర్ఫామ్ చేశారని చెప్పచ్చు. అంటే యూనిక్ ఐడియా, ఓకే. యూనిక్ ఐడియా అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం వెళ్తున్నాం అంటే దాని మీద ఎంత కేరింగ్ ఉండాలి ఏంటి అనేది కంప్లీట్ తెలుస్తుంది అందరికీ. అంటే నాకైతే స్టార్ట్ అయింది సినిమా లాస్ట్ వరకు ఇలాగే ఉంటుందా, బోర్ కొడుతుందా అనే ఒక మైండ్ సెట్లో ఉండేవాడిని. బట్ నేను వాళ్ళు పాటలు పాడటం, ఆ మాటలని పాటలుగా వెళ్ళడం వల్ల నేను వాళ్ళతో ఫ్లోలో ఉన్నాను అనమాట. అంటే నేను కనెక్ట్ అయిపోయాను వాళ్ళతో. చాలా బెస్ట్ వేలో ప్రజెంటేషన్ చేశారు. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిలిం అండి. హ్యూమన్ ఎమోషన్స్ అనేవి ఈ సినిమాలో ఉంటాయండి, కోర్ ఎమోషన్స్తో ఉంటాయి. మనం ఏం చేయాలి, ఏం చేయగలం అనేది చెప్పే కథ అండి. అందరూ చూడండి ఖచ్చితంగా. ఈ సినిమా చాలా మంచి సినిమా. ఇలాంటి సినిమాలు ముందుకు తీసుకెళ్ళాలి. మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ పీపుల్ని ఖచ్చితంగా ఈ సినిమాకి తీసుకెళ్ళి చూపించండి. ఎందుకంటే మీ తాతయ్యలు ఎవరైతే ఉన్నా సరే వాళ్ళని కూడా ఈ సినిమాకి తీసుకెళ్ళండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద లాస్ట్ సినిమా అన్నమాట ఆయనకి కూడా. అయి ఉండొచ్చు, రేపు పొద్దున మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా ఇలాంటి సినిమా ఎప్పటికైనా నిలబడాలి అని నేను ఆశిస్తున్నాను. సో ఇంకా థ్యాంక్ యూ అండి.